హాయ్ అన్న అందరికీ. ఇప్పుడే అన్న కూలీ మూవీ అయితే చూశానన్న. నిజంగా అయితే మైండ్ పోయిందన్న. నాకైతే చాలామంది వారు అన్నారు కానీ వారు కాదన్న, కూలీ అయితే మైండ్ పోయిందన్న. నిజంగా నాగార్జున గారు ఏం చూపిస్తారో లేదా మన ఈయన తగ్గించి ఈయన చూపిస్తాడేమో అనుకున్నా కానీ ఇద్దరిని ఈక్వల్గా చూపించి నిజంగా దుమ్ము లేపారన్న. బాబా తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి ఇద్దరు కాంబినేషన్లో ఇలాంటి సినిమా కూడా తీయొచ్చా అని అయితే చూపించారు. నిజంగా అయితే నాకైతే ఇంటర్వెల్కి పీజులు అవుట్ అయిపోయినాయి భయ్యా. వామ్మో దీనమ్మ ఏం యాక్షన్ భయ్యా, నిజంగా మైండ్ పోయింది నాకైతే. మీరు చూడపోతే వెళ్ళి అర్జెంట్కి వెళ్ళి చూసేయండి. నిజంగా అసలు ఒక్కొక్క బిట్ అయితే మైండ్ పోయింది అంతే. నాకైతే ఓవర్లుగా సినిమా రేటింగ్ అంటావా, నేనైతే 10కి 10 ఇస్తాను. నాకు అంత పిచ్చి మైండ్లోంచి పోవట్లా నాకు. అబ్బా 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 ఏం సినిమారా నాయనా. వామ్ము నిజంగా మైండ్ పోగొట్టేశారు. ఆటగాడు అనుకున్నాం కానీ నిజంగానే పెద్ద ఆటగాడు. వామ్మో నిజంగా చెప్పకూడదు కానీ ఫ్యాన్స్ ఉంటారు, ఫీల్ అవ్వకండి మీరు. అసలు ఎర్రగా తీశారు అంతే. ఇది బ్యాండ్ అనకూడదన్న, నిజంగా నా పిర్ల మీద కొట్టినట్టుందన్న సౌండ్ అయితే. సీటు మీద కూర్చుంటే సీట్ అదురుతుంది అనుకో. ఈయనమ్మ మ్యూజిక్ వాము ఓవర్లో ఇంకా సూపర్ అంతే. విజిలేసుకోవడం సూపర్ అన్న. మొత్తం రికార్డులన్నీ బ్రేక్ చేస్తుంది అన్న. 100% ఇది రాసి పెట్టుకో. అసలు అందరినీ రికార్డ్ బ్రేక్ చేస్తుంది. ట్రోల్ చేసే వాళ్ళందరికీ సరైన రాడ్ అయితే పెట్టారన్న ఈ సినిమాతో. రజనీకాంత్ గారిని నాగార్జున గారిని ఎవరిని తక్కువ చేయలేదు దీంట్లో. ఇద్దరిని ఈక్వల్గా పెట్టారు. ఫ్యాన్స్ కూడా ఎవరు కొట్టుకోకుండా మంచిగా సపోర్టింగ్గా మాట్లాడుకోవడానికి అయితే ఈ రోల్ అయితే కరెక్ట్గా పెట్టారైతే నాకు అనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎవరు తగ్గినట్టయితే నాకు అనిపించలేదు. ఇద్దరు కూడా కరెక్ట్గా సరిపోయారు. సో అంటే ఫ్యాన్స్ ఎవరికి కూడా బాధ లేకుండా కాలర్ ఎత్తుకొని సమాధానం చెప్పేటట్టు అయితే ఈ సినిమా ఉంది భయ్యా. ఎక్సలెంట్, సూపర్, లవ్ యూ.